వెంకటేశ్వర సుప్రభాతంలో తర్వాత శ్లోకానికి అర్థం చూస్తూ వెళ్దాము. నాకు ఆత్మారామత్వం కలగాలి అని కోరుకుంటూ, అందుకు నా త్రికరణాలను సిద్ధం చేస్తూ, సిద్ధమై ఉన్న నాలో ఆత్మజ్ఞానము అంకురించాలని కోరుకుంటూ, ఇప్పుడు ఆ అంకురిస్తున్న ఆత్మజ్ఞానము ధరించి ఉండడం కోసము నా హృత్కమలాన్ని మేల్కొల్పుతూ ఉన్నాను. దానికి తవ సుప్రభాతమని చెప్పుకుంటూ ఉన్నాను. అది మేల్కొనుగాక. ఏది అంటే అరవిందము. హృదయాన్ని కమలంతో పోల్చి చెప్తారు. ఎందుకు అంటే అది విచ్చుకుంటూ ఉంటుంది జ్ఞానంతో. ఆ విధంగా జ్ఞానంతో విచ్చుకుంటూ ఉన్న నా హృత్కమలము నాకు లోచనమై ఉండాలి. నాకు చూపుగా మారాలది. ఆత్మను చూసే శక్తితో నిండాలి. ఆ విధంగా విచ్చుకుంటూ ఉన్న నా కన్ను, నా హృత్కమలము అనాత్మ విషయాలతో కూడి తాపత్రయాలతో తల్లడిల్లిపోతూ, రగిలిపోతూ ఉండడానికి వీల్లేదు. అది చంద్రమండలంలాగా ప్రసన్నంగా ఉండవలసి ఉన్నది భవతు. నా హృత్కమలము ఇప్పుడు శాంతమై, శివమై, చల్లటి చంద్రుడిలాగా స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉండాలి. అటువంటి నా హృత్కమలం దగ్గరికే ఇంద్రము అంటే ఇంద్రియాలు, శంకరము అంటే శమించి ఉన్న, ఉపశమించి ఉన్న మనసు, విధి తెలిసి ఉన్న బుద్ధి, నా మనోబుద్ధేంద్రియాలన్నీ వాటి వాటి తత్వాలతో సహా కలిసి వచ్చే విచ్చుకుంటూ ఉన్న నా హృదయ కమలం దగ్గరే చేరిపోవాలి. బయట ప్రపంచంలో తిరగడం ఆపి వెనక్కి తిరిగి వచ్చిన హృదయంలో వసించాలి. అటువంటి స్థితిలో రాశీభూతమైన ధర్మాన్ని ధరించి ఉన్న ఏ నాథుడున్నాడో దానికి దయితమై ఉండాలి. దయితమై, ప్రియమై, నా మనసు ప్రసన్నమై, ఆత్మజ్ఞానానికి సమాయత్తమై ఉండాలి. అటువంటి స్థితిలో అది దయతో నిండి ఉండాలి. దయ ఉన్నది అంటే దయతో పాటుగా మిగిలిన సువాసనలన్నీ వచ్చి అందులో చేరుతూ ఉండాలి అని చెప్పుకుంటూ ఉన్నాము. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖ చంద్రమండలే విధి శంకరేంద్రవనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిధే.